అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అందరికీ. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. నిన్న ఇక్కడ ఆగాం. ముఖ్యంగా బాబా త్రాసు ఎగ్జాంపుల్తో ఆ సూచిక అనేది ఆ కాన్షియస్నెస్ ఒక పాయింటర్గా అది పడే తపన, అంటే బ్యాలెన్స్ ఈక్విపాయిస్ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఎలా ఉంటుంది, అలాగే ఆ క్రాస్కు రెండు వైపులా ఆపోజిట్ సంస్కారాసు స్థితి ఎలా ఉంటుంది, అది పుట్టుకలోనే చావులోనే కూడా అది ఎంత కష్టతరంగా ఉంటుంది ఆ బ్యాలెన్సింగ్ అన్నది, అది అసాధ్యం అన్నట్టుగా చాలా కష్టతరమైనదిగా చెప్పారండి. ఇక్కడి నుంచి మనం ముందుకు చదువుకోవాలి. అమ్మ పద్మిని గారు, జై బాబా. అది కళ్యాణ్ లేరండి, కళ్యాణ్ నేను చెప్తాను. జై బాబా. అది మీరు ఓకే అమ్మ. జై. At every stage and in every state of reincarnation, the consciousness of the fully human conscious soul gets firmly centralized in the more and more concentrated impressions of human forms. అంటే ఈ పునర్జన్మ ప్రక్రియలో ప్రతి దశలోనూ ప్రతి స్థితిలోనూ ఈ పూర్తి మానవ ఎరుక కలిగిన ఆత్మ యొక్క చైతన్యం మానవ రూపాల్లో ఉన్న మరింత ఎక్కువ గాఢమైన సంస్కారాల్లో స్థిరంగా కేంద్రీకృతమై ఉంటాయి అన్నమాట. యాక్చువల్ సంస్కారాల మీదే ఉంటాయి, కేంద్రీకృతమవుతాయి. ఆ సంస్కారాలు ఎలా ఉంటాయి? మరింత ఎక్కువ గాఢమైన సంస్కారాలుగా ఉంటాయి. సో దాని మీదే స్థిరంగా కేంద్రీకృతమై ఉంటాయి అన్నమాట. విత్ విచ్ ఇట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ అండ్ ఫ్రమ్ విచ్ ఇట్ హ్యాస్ డిసోసియేటెడ్. మరి ఈ సంస్కారాలు దేనికి చెందినవి? గతంలో ఆత్మ యొక్క చైతన్యం ఏ మానవ రూపాలతో తాదాత్మ్యం చెందిందో, మళ్ళీ వేరుపడిందో, ఆ మానవ రూపాల యొక్క సంస్కారాలే ఇవి. అంటే ఏ సంస్కారాల మీద కేంద్రీకృతం అయ్యాయేమో అని మనకు డౌట్ వస్తుందని మళ్ళీ బాబా దాన్ని క్లారిఫై చేశారు. There seems to be no escape from these concentrated impressions. ఈ గాఢమైన సంస్కారాల నుండి తప్పించుకునే వీలు లేదు అని అనిపిస్తుంది అన్నారు. These impressions must be experienced and exhausted. మరి ఇది తప్పించుకునే వీలు లేదు. మరి ఏం చేయాలి? ఈ సంస్కారాల్ని అనుభవించాలి మరియు ఖాళీ చేయాలి మనం. And more the impressions are experienced and the more the impressions become concentrated. సరే, సంస్కారాలను అనుభవిస్తుంది అనుకోండి. సంస్కారాలు ఎంత ఎక్కువగా అనుభవింపబడతాయో అంత గాఢంగా అయిపోతాయి అన్నమాట. అనుభవించిన కొద్దీ సంస్కారాలు గాఢత పెరిగిపోతూ ఉంటాయి. Knowing that creation is not an accident and that it has a deeper meaning than is apparent to the eye. ఈ సృష్టి అనేది ఏదో యాదృచ్ఛికమైన సంఘటన కాదని, మరియు దానికి మన కంటికి పైకి కనబడే అర్థం కంటే లోతైన అర్థం ఉందని, the seeds of all ages have time and again drawn the attention of the world to the fact. అన్ని యుగాలకు చెందిన ఋషులు కూడా ప్రపంచ దృష్టిని ఎప్పటికప్పుడు ఒక వాస్తవం వైపుకు ఆకర్షిస్తూనే ఉన్నారు. That although for a certain period of his life on the planet, man may identify himself exclusively with the life of the senses. ఈ వాస్తవం ఏమిటంటే, మనం అనుకున్నాం కదా వాస్తవానికి వైపుకి ఆకర్షించారని. మరి ఆ వాస్తవం ఏంటి? ఈ గ్రహంపై మానవుడు కొంత నిర్దిష్ట కాలం పాటు తన ఇంద్రియాలకు వశమైన జీవితంలో ప్రత్యేకంగా తాదాప్యం చెంది ఉన్నప్పటికీ his transcendental destiny is God realization. తన సర్వోత్కృష్టమైన విధి ఏమిటంటే అది భగవత్ ఐక్యమే అని చెప్పారండి. జై బాబా. కంటిన్యూ చేయనండి, ఏమైనా బ్రేక్ ఇవ్వనా అండి? జై బాబా. ఇక్కడ నాకే ఒక డౌట్ వచ్చిందండి. ఫస్ట్ లైన్ లో
ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ఫుల్లీ హ్యూమన్ కాన్షియస్ సోల్ అన్నారు. ఆ ఫుల్లీ అనేది ఎందుకు వాడారంటారు? మామూలుగా మానవ రూపం దాల్చగానే అది ఫుల్ కాన్షియస్ కదండి, మళ్ళీ ఎందుకు అన్నారు? జస్ట్ టు రిమైండ్ అంటారా? జయబాబు అదేవో అమ్మా ఈ ఫుట్ నోట్ ఇంకా ఉంది కదమ్మా, అదే 2-3 పేజీలు. చదవనా, అదే ఆపనా చదవనా అని అడిగాను. ఓకే ఓకే, ఫుట్ నోట్ పూర్తి చేసేయండి, ఓకే ఓకే అన్ని సార్. ఆ స్టార్ మార్క్ కింద ఉంది అంతా. ఓకే అండి, చదువు. క్విక్గా చదివేయండి పర్వాలేదు, స్టోరీ అది నెక్స్ట్ పారాగ్రాఫ్. అంటే మొత్తం చదివేసి చెప్పనా అండి, లైన్ లైన్ చెప్పమంటారా? లేదు మొత్తం చదివేయండి అదంతా, మనం విన్న స్టోరీ ఒకసారి మళ్ళీ అందరికీ గుర్తు చేయడానికి ఇచ్చారు కనుక. ఓకే ఓకే, జయబాబు. Maulana Rumi. Maulana Rumi in his Masnavi has a parable that illustrates this. The cub of a tiger happened to be reared among a flock of sheep. As the cub grew up, it developed all the traits of the sheep and grazed and bleated like them, so that it never thought of itself as anything different from the sheep. One day, however, a tiger from the jungle approached the one from the flock and said to him, Do you know that you are a tiger like me and not one of the sheep? Therefore, he coaxed the strayed tiger to look at its image in a rivulet nearby and succeeded in enlightening it to its true nature. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, మౌలానా రూమి రచించిన మస్నవి అనే గ్రంథంలో దీనిని వివరించే ఒక వృత్తాంతం ఉంది. అనుకోకుండా ఒక పులిపిల్ల ఒక గొర్రెల మందలో పెంచి పోషించబడింది. అది పెరిగి పెద్దయిన కొద్ది ఆ గొర్రెల లక్షణాలన్నీ వికసింప చేసుకుంది. గొర్రెల్లాగే గడ్డి మేసింది, మరియు వాటిలాగే అరిచింది కూడా, మేమే అనుకుంటుంది. కనుక అది ఎప్పుడూ తాను గొర్రెల మంద నుండి భిన్నమైంది అని అనుకోలేదు. ఒకరోజు అడవి నుండి ఒక పులి మందలో ఉన్న ఈ పులిపిల్ల దగ్గరికి వచ్చి ఇలా అంది, నీవు నాలాగే ఒక పులివని మరియు ఆ గొర్రెవి కావని నీకు తెలుసా అని అడిగింది. అప్పటి నుండి ఆ పులి ఆ పెడత్రోవ పట్టిన పులిపిల్లకు దగ్గరలో ఉన్న ఒక చిన్న ఏరులో దాని ప్రతిబింబాన్ని చూడమని ఉజ్జగించింది అనమాట. అలా చేస్తే ఏమవుతుందంటే ఆ పులిపిల్లకు తన నిజతత్వాన్ని తెలియచేయడంతో సఫలీకృతమైందంటే ఆ పులి వచ్చి పదే పదే చెప్పడంతో ఆ పులిపిల్ల నిజాన్ని తెలుసుకుంది అనమాట. ఈ కథ యొక్క ద మోరల్ ఆఫ్ దిస్ ఫేబుల్ ఇస్ దట్ man allows himself to be identified with the world of senses and seems to have no way of escape. But there is a way of escape, for eventually a master appears who enlightens him. He is then redeemed and finds himself in the course of time face to face with the ultimate goal, God realization. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మానవుడు కూడా ఇంద్రియ ప్రపంచంలో తాదాప్యం చెందేలాగా చేసుకుంటున్నాడు. దాని నుండి తప్పించుకునే దారి లేదు, కానీ తప్పించుకునే దారి ఒకటి ఉంది. చివరకు ఒక సద్గురు తారసపడతాడు. అతడి తనకు జ్ఞానోదయం కలిగిస్తాడు. అతడప్పుడు విముక్తి పొందుతాడు. అలాగా కొంతకాలానికి భగవత్ అనుభవం అనే అంతిమ గమ్యాన్ని అతడికి ముఖాముఖి తారసపడుతుంది అని చెప్పారు. జయబాబా పైకి వెళ్తానండి మళ్ళీ. ఓకే, అది మీరు అడుగుతున్నారు కదా ఇందాక ఏదో డౌట్. అక్కడ ఫస్ట్ లైన్ లో ఫుల్లీ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ఫుల్లీ హ్యూమన్ కాన్షియస్ సోల్ అన్నారు. ఎప్పుడొస్తుంది మానవ రూపం ఎత్తిందో ఇంకా ఫుల్లీ కాన్షియసే కదా. ఫుల్లీ హ్యూమన్ కాన్షియస్ అనడానికి ఏమైనా స్పెషల్ మీనింగ్ ఉందా, అంటే అర్థం ఉందా అని అడిగాను. నా అండర్స్టాండింగ్ లో అదేనండి, అప్పటికి ఫుల్లీ ఫార్మ్డ్ అన్నది మళ్ళీ గుర్తు చేస్తున్నారు, హ్యూమన్ కాన్షియస్నెస్ అని రిఫర్ చేస్తున్నారు. ఒకసారి మిగిలిన వాళ్ళు కూడా అడుగుదామండి, డౌట్స్ ఉన్నాయండి. హ్యూమన్ కాన్షియస్నెస్ అదే హ్యూమన్ బీయింగ్ అయ్యేసరికి 100% కాన్షియస్నెస్ వచ్చి నేనే భగవంతుని చెప్పుకోవాలి. అంటే ఆ స్టేజ్లో
ఫుల్ కాన్షియస్నెస్ వచ్చింది. కానీ నేను భగవంతుడని అని తెలుసుకోవాల్సింది పోయి, ఆ సంస్కారాల వల్ల, గత జన్మలో ఉన్న సంస్కారాల వల్ల ఇంకా నేను నాది అని అనుకోవడం వల్ల ఆయన ఇంకా ఈ రీఇన్కార్సినేషన్స్ జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి అది ఫుల్లీ హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నారు అని అనిపిస్తుంది. నేను మానవుడినే కాన్షియస్నెస్ ఫుల్ గా ఉంటుందండి. అది ఉంటుంది మానవుడు, కానీ ఇంకా భగవంతుడిని ఉండదు. అదే అక్కడ ఫుల్ కాన్షియస్నెస్ కాదు అయి ఉండదమ్మా, ఫుల్లీ హ్యూమన్ కాన్షియస్నెస్. తను మానవుడు అని పరిపూర్ణంగా స్పృహలో కాన్షియస్నెస్ ఉంటుంది. అదే పూర్తి మానవ చైతన్యం అని, పూర్తి మానవ ఎరుక అని అర్థమైంది కానండి. అంటే ఎందుకు అలా పూర్తి అన్న వర్డ్ వాడారు అని డౌట్ వచ్చింది. ఓకే, క్లారిఫైడ్. మిగిలిన వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఏమైనా యాడ్ చేస్తారా? లేకపోతే సార్ నేచురల్ ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే దీస్ ఇంప్రెషన్స్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎగ్జాస్టెడ్. And the more the impressions are experienced, the more the impressions become concentrated. అంటే ఇంప్రెషన్స్ అనుభవించిన తర్వాత డల్ అయిపోతాయి అలా అనుకుంటాం. అలా కదా. ఓకే, ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేసే కొలది ఇంకా కూరుకుపోతాడు. ఓకే అంతే కదండి. అలాగే ఈ ఈ సంస్కారాలని ఖర్చు చేసి అనుభవాలు పొందే కొలది ఇంకా కూరుకుపోతూ ఉంటాడు ఇదే సంస్కారాల్లో. ఓకే ఓకే, అది కొత్త సంస్కారాలు, కొత్త సంస్కార బంధనాలు అన్నమాట. బంధనాలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే వాటిని ఖర్చు చేసి అనుభవాలు పొందేస్తే బయటపడిపోతాడు అనుకోవద్దు, ఇంకా కూరుకుపోతాడు తప్ప. ఇంజనరిక్ ఇంప్రెషన్స్ అని చెప్తున్నారు. ఒకటి వదులుతుంటే ఇంకోటి ఇంకా గట్టిగా పట్టేసుకుంటున్నారు. అంచేత దానిలో మూలిగిపోయి సొల్యూషన్ లేదు. ఓకే సార్, మీరు సమాప్తి చేస్తారండి? సమాప్తి అయినండి. ఓకే, జై బాబా. ఈ పేరాలో బాబా చెప్పేది, ఇది రీఇన్కార్నేషన్లో జీవాత్మ ఒక శరీరం తర్వాత ఒక శరీరం దాల్చుకుంటూ పోతూ ఉంది కదా. మళ్ళీ ఆ శరీరం విడిచిపెట్టిన తర్వాత మరణానంతర జీవితంలోకి వెళుతుంది. మళ్ళీ ఆ తర్వాత మరొక శరీరంలోకి వెళుతూ ఉంది. అయితే ఎందుకు ఇలా చేస్తుంది? దానికి పూర్తి చైతన్యం అనేది ఉంది, అనుమానం లేదు. మొట్టమొదటి మానవ దేహంతో పూర్తి చైతన్యం ఉంది. కానీ ఆ పూర్తి చైతన్యం అంతా దేని మీద లగ్నమై ఉంది? నేను మానవుణ్ణి, నేను ఇదిగో ఈ స్థూల శరీరాన్ని అని దాని మీదే ఉంది. కారణం ఏంటి? దానికి కారణం దాని సంస్కారాల మీద అది దృష్టి లగ్నమై ఉండడం వలన. అదే మనం మొట్టమొదటి నుంచి బాబా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అది చైతన్యము సంస్కారాల మీద లగ్నమై ఉన్నంత వరకు వాటిని ఖర్చు చేసి అనుభవాలను పొంది తీరవలసినదే, వేరే గత్యంతరము లేదు. మొట్టమొదటి చాప్టర్ నుంచి బాబా ఈ స్టేట్మెంట్ని రిపీట్ చేసుకుంటూ వస్తున్నారు కదండి. అంచేత ఈ సంస్కారాల మీదలోనే లగ్నం అయిపోయి ఉంటుంది. ఎంతలాగా లగ్నం అయిపోయి ఉంటుందంటే ఇంకా దారి లేదు, ఇటు నుంచి ఇంకా తప్పించుకోలేము అన్నంత తీవ్రంగా మునిగిపోయి ఉంటుంది. మనందరికీ ఇంతేనండి మన జీవితాల్లో. నేను మీకు గుర్తుంటే ఒక చిన్న రాజుగారు, ఒక అవుట్ ఆఫ్ ప్లేస్ కాదు, చిన్న ఒక నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. ఒక్కటే చెప్పండి సార్. ఒక కళ వచ్చిందనమాట నాకండి. పర్సనల్గా అనుకోవద్దు, దీనికి మనకు ఉపయోగపడద్దని చెప్తున్నాను. ఇది ఆ కళ్ళు, నేను కాకినాడ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్కి బ్రాంచ్ మేనేజర్ అయిపోయాను. ఆ కళ్ళు అది 100 కోట్లు క్యాష్ ఉంటుంది. ఒక రిజర్వ్ బ్యాంక్ టీం వచ్చింది, సడన్గా ఇన్స్పెక్ట్ చేయాలి అన్నారు. ఒకరోజు లెక్క పెట్టారు, చాలా క్యాష్ ఉంటుంది కదా, అన్ని కబోర్డ్స్ నిండా క్యాష్ ఉంటుంది.
ఒక రోజు లెక్క పెట్టారు ఆ టీము. సరే సాయంత్రం మిగిలింది రేపు చేద్దామన్నారు. తాళాలు వేసేసి ఆ సీల్ వేసే సీల్ మీద వాళ్ళు సంతకం పెట్టి తాళం నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు. పొద్దున్న మళ్ళీ తీద్దామని. పొద్దున్న వచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీగా ఉంది. క్యాష్ ఒక్క రూపాయి కూడా లేదు లోపల. అంటే నా గుండెలో రాయి పడిపోయింది. ఎందుకంటే స్ట్రైట్ ఉద్యోగం పోవడం ఒకటే కదా, అరెస్ట్ కూడా చేసేస్తారు ఇంత క్యాష్ పోయింది కాబట్టి. అయితే అక్కడే బాబా ఫోటో ఉంది నా లోపల. ఆ బాబా ఫోటో కేసు చూస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను, ఏంటి బాబా ఇలా అయిపోయిందని. ఆయన నవ్వుతూ చూస్తున్నాడు ఆయన. సరే ఈలోగా వాళ్ళు ఫోన్లు చేసేస్తున్నారు, పోలీసు వాళ్ళు వచ్చేసారు, వీళ్ళంతా హయ్యర్ అథారిటీస్తో మాట్లాడేశారు, ఇంకా అరెస్ట్ చేసేయడమే. ఇంకా నాకేం దారి కనిపించట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు? బాబా ఒక్కడే దారి. బాబా కేసు చూస్తున్నాను, ఏం అవకాశం లేదు. పోలీసు వాడు కూడా లోపలికి వచ్చేసారు. ఇక తక్కువని నా వైఫ్ పిలిచింది అనమాట, ఏమంటే ఎవరో వచ్చారని. మెలకు వచ్చింది. ఇప్పుడు ఆ సంస్కారాలను ఖర్చు చేసే అనుభవాలు పొందడంలో మునిగి ఉన్నంత వరకు నాకు గత్యంతరం కనిపించలేదు. కానీ ఆయన ఇంటర్ఫియర్ అయినప్పుడు అది సొల్యూషన్ ఇచ్చేసాడు ఆయన కదా. అది ఇక్కడ బాబా చెప్తున్న విషయం అనమాట. అస్సలు ఎక్కడ ఇంకొక దారే లేదు, ఇంకా తప్పదు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది ఆ సంస్కారాలలో మునిగిపోయి ఉన్నంత వరకు అంతే. అంటే ఆ కళ్ళలో మునిగినోడికి ఆ కళ ఎలాగైతే నిజమో ఇంకొక దారి లేదనుకుంటాడో అటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ బాబా చెప్తున్నది. అయితే ఒక్కటి మాత్రము ది ఓన్లీ సొల్యూషన్ ఒకటి ఉంది అని చెప్తున్నారు. ఇంప్రెషన్స్ దాని నుంచి బయటపడడానికి ద ఓన్లీ సొల్యూషన్. అది చెప్పలేదు కదండి నీ పేరా రాజుగారు? ఏదండి నెక్స్ట్ అండి? నెక్స్ట్ది ఇంకా లేదండి, ఒకటేనండి. దీన్ని ఫుట్ నోట్ అక్కడ కింద జలాలుద్దీన్ రూమి ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ బాబా ఉటంకించారు. అది మనందరికీ పరిచయమైనటువంటి ఉదాహరణ. అది అంటే అది తన అనుభవాలను పొందడంలో ఎంతగా మునిగిపోయి ఉంటుందంటే అవి తప్ప తను ఇంకేమీ కాదు అని దానికి అనుమానం కూడా ఉండదన్నమాట. అంతలాగా అదే నిజమని అనుకుంటూ ఉంటుంది. అయితే ఒక గురువు తారసపడి నిజం చెప్పినప్పుడు మాత్రమే దీని నుంచి బయటికి తన ధ్యాసను మరల్చగలుగుతుంది. ఆ కథ మనందరికీ తెలుసు కదండి. కదా ఆ పులిపిల్ల ఒక గొర్రెల మంద పెంచడం, అది మిగిలిన గొర్రె పిల్లల మాదిరిగానే అది అంటూ గడ్డి మేస్తూ పాలు తాగుతూ ఉండడం, ఇదంతా జరుగుతుంది. ఒకనాడు అసలు పులి దాన్ని చూసి, నీ మొహం అంట, నువ్వు నాలాగే పులివి, చూడు నీకు చార్లు ఉన్నాయి, నాకు చార్లు ఉన్నాయి, నా మొహం నీ మొహం ఒకేలాగా ఉందండి. అది అందరు నా మొహం నాకు కనిపించట్లేదంటే పక్కన ఒక సెలయేరులోకి తీసుకెళ్ళి చూడు ఆ నీడ అండి. చూస్తే అప్పుడు అది గురువు చేసేటువంటి సహాయము. అంటే మన నిజ స్వరూపాన్ని మనము తెలుసుకునేలా చేయగలడు అని ఇక్కడ ఈ కథ ద్వారా బాబా చెప్పారండి. అది ఫుల్లీ హ్యూమన్ కాన్షియస్ సోల్ అంటే ఒకలాగా తీసుకోవచ్చు. మొట్టమొదటి మానవ దేహం రాగానే పూర్ణ చైతన్యం వచ్చింది అనుకున్నాం. కానీ ఆ పూర్ణ చైతన్యం దేని గురించి? నేను మానవుణ్ణి అనేటువంటి విషయం మీదే ఆ పూర్ణ చైతన్యం ఉంటుంది. అది జై బాబా సార్. జై బాబా సార్. ఏమైనా సందేహాలు ఉన్నాయండి? ఇప్పుడు దాకా డిస్కస్ చేస్తున్నాను. ఓకే అమ్మా రాధ గారు. జై బాబా అమ్మ. Jai Babas. The only solution to thin out this concentration of impressions is for the consciousness of the fully human conscious soul to experience increasingly and more rapidly these impressions in such a way and in so great a frequency that every impression experience and the impression that this experience created should be counterbalanced somehow by an opposite impression.
ఇక్కడ పై పేరాలో మనకి బాబా చెప్పింది ఏంటంటే ఈ సంస్కారాలు ఎంత గాఢంగా ఉంటాయంటే అసలు తప్పించుకోవడానికి వీలు కాదు అనిపిస్తుంది అని చెప్పాడు. అయితే ఇటువంటి ఈ సంస్కారాలని ఆ సంస్కారాల తాలూకు ఆ గాఢతను పల్చడం చేయడానికి ఈ మానవ యొక్క పూర్తిగా ఉన్నటువంటి ఈ ఆత్మ యొక్క చైతన్యానికి ఉన్నటువంటి ఒకే ఒక పరిష్కారము ఉంది అని చెప్తున్నారు. అదేంటంటే ఇప్పుడు ఈ సంస్కారాలు ఏ విధంగా అయితే మరింత ఎక్కువగా అధికంగా అత్యంత వేగంగా అనుభవించాలి అంటే ఏం చెయ్యాలంటే బాబా చెప్తున్నారు, ప్రతి సంస్కారము మరియు దాని అనుభవం నుండి ఏర్పడినటువంటి ఆ ప్రతి సంస్కారం ఏం చేయాలంటే ఏదో ఒక విధంగా ఒక వ్యతిరేక సంస్కారంతో దానిని సమం చెయ్యాలి. ఇప్పుడు ఒక సంస్కారాన్ని మనం ఖర్చు పెడుతున్నాము వచ్చింది అంటే ఆ సంస్కారానికి ఇంకొక వ్యతిరేక సంస్కారం అనేది చేస్తేనే అది సమం అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అలా మాత్రమే అది ఒకదానికోటి సమం చేయబడాలి. ఆపోజిట్ ఇంప్రెషన్ ద్వారానే అది ఆ కౌంటెడ్ బ్యాలెన్స్ అది సంహవ్ బై అండ్ ఆపోజిట్ ఇంప్రెషన్ అంటున్నారు. అంటే ఒకదానితో ఇంకోటి సమం చేయబడాలంటే దానికి వ్యతిరేకమైనటువంటి సంస్కారం చేత మాత్రమే అది ఆ రకంగా సమం చేయబడాలి అనేది ఇక్కడ ఈ పేరాలో మనకి చెప్తున్నారు. ఏది ఆ గాఢత సంస్కారాల యొక్క గాఢతను పరిశీలన చేయడానికి పరిష్కారం ఇది చెప్తున్నారు. ఆ ఒక సంస్కారం అంటే దానికి వ్యతిరేక సంస్కారం చేత మాత్రమే అది సమం చేయబడాలి అనేది పేరాలో. Throughout the process of reincarnation, display of balancing and counterbalancing, the opposites of impressions continues, and our display is sustained in the reincarnation process. Our display depends the eventual emancipation of the human conscious soul from the chain of ignorance and the ultimate realization ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఈ రకంగా ఒక దానికి ఇంకో కౌంటర్ బ్యాలెన్స్ అంటే ఆ బ్యాలెన్సింగ్ అండ్ కౌంటర్ బ్యాలెన్సింగ్ అంటే ఈ ప్రాసెస్ ఎంతవరకు అంటే ఈ యావత్ పునర్జన్మ ప్రక్రియలోని ఈ ద్వంద్వాలకు చెందినటువంటి సంస్కారాలు అనేవి ఆ బ్యాలెన్సింగ్ అండ్ కౌంటర్ బ్యాలెన్సింగ్ అనేటటువంటి ఈ గేమ్ అనేది ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఈ పునర్జన్మ ప్రక్రియ ఎంతైతే ఉందో అంతవరకు కూడా ఈ సంస్కారాలను ఒక సంస్కారం దానికి వ్యతిరేక సంస్కారం అనేది వేయడం ఇలాగా ఇటువంటి ఈ క్రీడ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఈ పునర్జన్మ ప్రక్రియ అంతా కూడా అంటే ఈ ఒక జన్మ తీసుకొని దాంట్లో పోగు చేసుకున్న సంస్కారాలు అనేది ఇంకో జన్మలో ఖర్చు పెట్టడం అంటే ఇక్కడ పొందినటువంటి ఈ సంస్కారాలు అనుగుణంగా మళ్ళీ దానికి వ్యతిరేక సంస్కారం అంటే ఈ పునర్జన్మ ప్రక్రియ అంతా కూడా ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ ఇదంతా రావడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ సంస్కారాలు అనేవి ఆ బ్యాలెన్సింగ్ అండ్ కౌంటర్ బ్యాలెన్సింగ్ అనేటువంటి ఆ క్రీడ మీద ఆధారపడి కొనసాగుతూ ఉంటుంది అనేది చెప్తున్నారు. అలాగే ఈ హ్యూమన్ కాన్షియస్ సోల్ అంటే ఈ మానవ యొక్క ఉన్నటువంటి ఆత్మ ఈ క్రీడ అనేది ఈ పునర్జన్మ ప్రక్రియ అనేది ఎంతవరకు జరుగుతుంది ఆ సంస్కారాలకి వ్యతిరేక సంస్కారాలు అనేది వేయడం అనేది ఎంతవరకు జరుగుతుందంటే ఈ సోల్ ఈ ఆత్మ అనేది హ్యూమన్ సర్ అంటే నేను మానవుని అనేటటువంటి ఆ ఎరుక నుండి అంటే అదేంటి నేను మానవుని అనే ఎరుక అంటే అది అజ్ఞానమే కదా. ఈ అజ్ఞానం అనేటటువంటి ఈ బంధనాల నుండి అది ఎంతవరకు ఈ క్రీడ కొనసాగుతుందంటే మళ్ళీ తన యొక్క స్వస్వరూప చైతన్యాన్ని అంటే నేను భగవంతుని అనేటటువంటి స్థితిని సాధించినంత వరకు కూడా ఈ క్రీడ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ఈ క్రీడ మీద ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. Thus, in the process of reincarnation, the fully gross conscious human soul must necessarily experience innumerable and diverse experience of impressions of opposites. The impressions which are diametrically opposite in an apparently unending chain of consistent experience. ఇంకా చెప్తున్నారు ఏంటంటే ఎప్పుడైతే ఈ విధంగా ఈ క్రీడ అనేది కొనసాగుతూనే ఉంటుంది కదా. అయితే ఈ పునర్జన్మ ప్రక్రియలో బాబా ప్రతిసారి స్థూల ఎరుక పూర్తిగా ఉన్నటువంటి మానవాత్మ అని చెప్తున్నారు. ఎందుకంటే
అది ఏదైతే సంస్కారాలను పోగు చేసుకుందో వాటి మీద దాని యొక్క ఇది కేంద్రీకరించబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తానంటే ప్రతిసారి ఫుల్లీ స్థూలయకు పూర్తిగా ఉన్నటువంటి మానవాత్మ అని చెప్తున్నారు. ద్వంద్వాలకు చెందిన సంస్కారాలు బద్ధ వ్యతిరేకంగా ఉన్న సంస్కారాల యొక్క అంటే ఏ సంస్కారాలు అయితే ఉన్నాయి ప్రతిదీ అంటే మన ఇక్కడ బద్ధ వ్యతిరేకంగా ఉన్న సంస్కారాలు ఎందుకు చెప్తున్నారు అంటే అసలు ఉన్నది ఏంటి, అసలు సంస్కారాలు ఉన్నది ఒకటే, దానికి వ్యతిరేకం ఏంటంటే అనేకం అయిపోయింది కదా. అందుకే ఇక్కడ ఆ బద్ధ వ్యతిరేకంగా ఉన్న సంస్కారాల యొక్క అసంఖ్యాకమైన వివిధ రకాలైన అనుభవాలను అంతు లేనట్లుగా ఈ పైకి కనిపించేటటువంటి ఈ అనుభవాల పరంపరను తప్పనిసరిగా అనుభవించి తీరాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒక సంస్కారం ఉంది అని అంటే దానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి సంస్కారాన్ని మనం అనుభవించి తీరాలి. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ధనవంతుడిగా మనం ఉన్నామంటే ఆ ధనవంతుడిగా ఉండేటటువంటి ఆ సంస్కారానికి పూర్తిగా వ్యతిరేకమైన సంస్కారం ఏంటంటే ఒక పేదవాడు. అంటే ఈ సంస్కారము మనం అనుభవించామంటే ఆ పేదవాడు అనేటటువంటి సంస్కారాన్ని కూడా తప్పనిసరిగా అనుభవించి తీరాలి అనేటటువంటి నాకు ఇక్కడ అర్థమైంది సార్. 3 పేరాలు మిగతా వాళ్ళు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా డిస్టర్బ్డ్ గా ఉందండి వాయిస్, పాపం ఆవిడకి తెలియదు. కొంచెం మీది అంటే లోలో వచ్చిందండి రాధ గారు వాయిస్, కొంచెం ఎక్కువలాగా ఏదో ఉంది కొంచెం. ఆవిడకి తెలియదు, ఆవిడకి బాగానే ఉంటది కదా. అది కొంచెం నెట్ ఏమైనా ఇష్యూ ఉన్నట్టుంది. అంటే మన కదా సద్గురు వచ్చి రియలైజ్ చేస్తారు కదా. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారు? హలో, ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు దేని మీద? రాధగారు చదివిందండి సార్. జై బాబా సార్, డైమెట్రికల్లీ ఆపోజిట్స్ అనేది ఒకసారి చెప్పండి సార్. యాక్చువల్ సమ్అప్ చేస్తూ చెప్పేస్తాను తల్లి. అది అలాగే. దీని నుంచి మరి బయటపడేటువంటి మార్గము ఎలాగో, ఈ దట్టమైన సంస్కారములలో మునిగి ఉండడం నుంచి బయటపడడం ఎలాగో అనేది ఈ పరిష్కార మార్గం బాబా చెప్తూ ఉన్నారు. దానికి ఏమంటున్నారంటే ప్రతి అనుభవము వస్తున్నప్పుడు దానికి పూర్తిగా బద్ధ విరుద్ధమైనటువంటి అనుభవాన్ని పొందడం. అంటే ఇప్పుడు ఈ సంస్కారం వలన ఒక అనుభవం వచ్చింది, దానికి పూర్తి విరుద్ధమైన సంస్కారాన్ని పోగేసుకొని దాన్ని అనుభవించడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. ఆ ప్రయత్నం అది చెప్తూ ఉన్నారు బాబా. అంటే ఫాస్ట్గా, ఉదాహరణకి ఒక నది చాలా వేగంగా ప్రవహిస్తూ వస్తుంది అనుకోండి, వరద వస్తున్నప్పుడు దానికి 2 ఒడ్లు ఉంటాయి కదా, కుడి చేతి పక్క ఒక ఒడ్డు, ఎడం చేతి పక్క ఒక ఒడ్డు. ఆ కుడి చేతి పక్క ఒడ్డు కొట్టగానే వెంటనే ఎడం చేతి పక్క తిరుగుద్ది, దానివల్లే సుడి ఏర్పడుతుంది. ఇటు ఈ ఒడ్డుని ఆ ఒడ్డుని ఈ ఒడ్డుని ఆ ఒడ్డుని కొట్టుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది కదా నది. అలాగే ఇప్పుడు మంచి అనుభవం వచ్చింది, దానికి పరస్పర విరుద్ధమైన చెడు అనుభవం. నేను ఒకరిని మర్డర్ చేశాను కదా, నెక్స్ట్ జన్మలో నేను మర్డర్ చేయబడాలి. నేను ఒకరిని అవమానం చేశాను, నెక్స్ట్ జన్మలో నేను అవమానం చెయ్యబడాలి కదా. ఈ జన్మలో నేను పురుష అనుభవాన్ని పొందాను, నెక్స్ట్ జన్మలో నేను స్త్రీ అనుభవాన్ని పొందాలి. ఇవన్నీ తర్వాత పేరాల్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారమ్మా బాబా. డయాగనల్లీ అపోజిట్ అంటే పూర్తిగా బద్ధ విరుద్ధమైనటువంటి అనుభవము. ఓకే, నేను ఒకటి చేతిలో సహాయం పొందాను కదా, నేను ఇంకొకరికి సహాయాన్ని ఇవ్వాలి. అలాగా పూర్తిగా డయాగనల్లీ అపోజిట్ అంటే 100% వ్యతిరేకమైన అనుభవాన్ని నేను పొందడం ద్వారా దాన్ని పలచని చేసేయచ్చు. అది ఇది ఈ ప్రాసెస్సే ఈ మొత్తం ఈ పునర్జన్మ ప్రక్రియను ముందుకు తోస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా.
దీనికోసం ఏం చేయాలి? ఈ ప్రాసెస్ ఎలా నడాలంటే ఇంకా మరిన్ని సంస్కారాలను పోగేసుకోవాలి, ఇంకా మరిన్ని అనుభవాల్ని పొందాలి. అప్పుడు ముందుకు వెళ్తూ ఉంటుంది కదా. ఈ కుడి చేతి పక్కన ఉన్న ఒడ్డుకి మళ్ళీ ఒడ్డుకి ఇంకో ఒడ్డుకి దీని నుంచి దానికి ఇలాగ తగులుతూ ఢీకుంటూ నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉంటుంది. సో ఒక అనుభవం పొందదు. దానికి వ్యతిరేకమైన అనుభవం చాలా ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటిగా చాలా వేగంగా ఇది జరుగుతూ ఉండాలి. అప్పుడు ఈ ముందుకి నడుస్తూ ఉంటుంది. ఇదిలాగా అనంతంగా కొనసాగేటువంటి ఒక గొలుసు కట్టులాగా నడుస్తూ ఉంటుంది కదా. పుట్టడం చావడం అది ఎలాగా? మంచివాడు మళ్ళీ చెడువాడు మళ్ళీ మంచివాడు కదా. ఒకసారి రోగి, ఒకసారి పూర్తిగా మిస్టర్ యూనివర్స్ లాగా మంచి ఆరోగ్యవంతుడు, ఎప్పుడూ ట్యాబ్లెట్ వేసుకోవడానికి మావాడు అంటారు. అంటే ఈ రెండు అనుభవాలు అవసరమే. ఇవి డయాగ్నల్లీ అపోజిట్ ఎక్స్పీరియన్సెస్. ఇవి పొందుతూ నడుస్తూ ఉంటుంది. అది రీఇన్కార్నేషన్ సూత్రం బాబా చెప్తున్నారు. ఈ సస్టైన్ చేసేది ఏది? రీఇన్కార్నేషన్ని. ఈ అవసరము పూర్తిగా బద్ధవిరుద్ధమైన సంస్కారములను పోగు చేసుకుని బద్ధవిరుద్ధమైన అనుభవాలను పొందవలసిన అవసరము నిరంతరము నడుస్తూ ఉంటుంది. అదే ఈ పరిణామ ప్రక్రియని పోషిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు బాబా. అది ఇది అనంతమైనటువంటి చైన్ లాగా కనపడుతూ ఉంటుంది, అంతే కదా. మేర మట్టి పోసుకోవడం మళ్ళీ స్నానం చేయడం, మేర మట్టి పోసుకోవడం మళ్ళీ స్నానం చేయడం, ఇలాగే కనపడుతూ ఉంటుంది ఇది అనంతంగా. ఎస్ సార్. సంస్కారానికి వ్యతిరేక సంస్కారం అంటే ఒక సంస్కారం ఖర్చు పెట్టేటప్పుడు దాని యొక్క వ్యతిరేక సంస్కారం అనేది ఏర్పడుతుందని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు అంటే అలా ఏర్పడుతుందని మనకు తెలుస్తుంది. మరి అలాంటప్పుడు మనం ఏదైనా ఖర్చు పెట్టే క్రమంలో మనం ఆ సంస్కారాన్ని మరి ఇంకా వ్యతిరేక సంస్కారం ఇంకో సంస్కారం ఏర్పడకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి సార్? అలా కాదమ్మా, దానికి వ్యతిరేక సంస్కారము పోగేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. మనం వెంటనే పోగేసుకుంటామని కాదు, దాన్ని క్యాన్సిల్ చేయాలంటే వెంటనే మనం అలా ఇవన్నీ పొందుతూ ఉండాలి. దానికోసం ఈ పరిణామ ప్రక్రియ. ఇప్పుడు ఒక మంచి జన్మ వచ్చిందనుకోండి, ఆ తర్వాత జన్మ ఎలా ఉండాలి ఈ అవసరం డిసైడ్ చేస్తానమాట కదా. హలో, అది నెట్ ప్రాబ్లం ఉందమ్మా, మీ వాయిస్ మాకు అర్థం కావట్లా. రాధగారమ్మా చెప్పండి. అది అంటే దీనికి విరుద్ధమైనటువంటి సంస్కారములను ఆ జన్మలోనే వీలవ్వకపోవచ్చు, ఇంకొక జన్మ కూడా రావచ్చు కదా నెక్స్ట్ జన్మలో. అంచేత ఈ అవసరమైతే ఉంది. ఆ విరుద్ధమైన అనుభవాలను పొందడం ద్వారా దీని నుంచి బయటపడచ్చు కదా. దానికి ఇదే జన్మలో వీలు కాకపోతే నెక్స్ట్ జన్మలోనే అవుతుంది కదా. ఇది అనంతంగా ఈ పునర్జన్మ ప్రక్రియ నడుస్తుంది. అది ఇప్పుడు నేను ఈ జన్మలో ఒకరిని హత్య చేశాను, సో నెక్స్ట్ జన్మలో నేను మళ్ళీ హత్య కావింపబడాలి, తప్పదని ఆ అవసరం ఉంది. అది దానికోసం మళ్ళీ జన్మలో నేను ఆ అనుభవాన్ని పొంది తీరాలి కదా. నేను ఒకరిని అవమానం చేశాను, అవమానింపబడాలి, ఇది జన్మలో అవ్వచ్చు నెక్స్ట్ జన్మలో అవ్వచ్చు, చెప్పలేం కదా. మరి కాబట్టి ఇది అనంతంగా ఇది నడుస్తూనే ఉంటుంది. అంటే ఈ జన్మలో ఆ కొద్ది సంస్కారముల తేడా మంచికి చెడుకి మధ్యన ఖర్చు చేయడానికి నేను వచ్చాను, అసలు పుట్టా. కానీ నేనేం చేశాను, కొత్త మూట తయారు చేసుకున్నాను. ఈ మూటతోటి మళ్ళీ నెక్స్ట్ జన్మ తయారవుతోంది. ఇలాగూ వదిలించుకోవడానికి వచ్చి తగిలించుకుని వెళ్తున్నాం మనం ఇక్కడి నుంచి. అది సో ఇది పునర్జన్మ ప్రక్రియకు కారణం ఏది? మనం కొత్తగా తగిలించుకున్న సంస్కారములు. బాబా జయబాబా సార్, అంటే బాబా ఇలా డిజైన్ చేశాడా, అంటే ఆపోజిట్ ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి, లేకుంటే మనమే చేసుకుంటున్నాము? ఇదంతా డివైన్ లా ప్రకారం జరుగుతూ ఉంటుందండి. ఓకే, డివైన్ లా. అది ఆటోమేటిక్గా మన లోపల విల్ టు బి కాన్షియస్, నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవాలి అనేటువంటి అంతర్లీనమైనటువంటి ఆ సంకల్పం ఉంది కదా.
సో అది నడిపిస్తూ ఉంటుంది అనమాట ముందుకి. మనం ఎలాగో బయటపడడానికి అది దారి చూసుకుంటూ ఉంటుంది అది. సో అది డివైన్ లా ప్రకారం ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఓకే సార్. ఓకే. జై బాబా, జై బాబా. ఈ రెండు అదే ఫస్ట్ పేరా నేను హైలైట్ చేశాను చూడండి. ఇది మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ యాప్ట్గా ఉంది సార్. అదే కళ చెప్పారు కదా, eventual emancipation of human consciousness soul from the chains of ignorance and the ultimate realization of self-consciousness. అది మనం అంటే మన దృష్టి అంతా టోటల్గా దానిలోనే మునిగిపోయినంతసేపు ఇదే భయంకరం అనిపిస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి అవుతానే ఉంటాయి ఎపిసోడ్స్ ఇవి. ఇంకా ఇది అంచేది ఒకసారి కనుక దృష్టి పక్కకు మరల్చేమనుకోండి, చిచి ఇది అంత కళ, అనవసరంగా ఇంత హైరానా పడిపోయి నేను నవ్వుకుంటాం మనం. అది ఇందాక మీరు చెప్పిన కళలో మీకు ఆ కళకు సొల్యూషన్ ఏదైనా జరిగినట్టు కళ వచ్చినా కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది అల్టిమేట్ సొల్యూషన్ కాదు కదా. ఫైనల్ గా మెలకు వచ్చి అయ్యో భలే ఇది కళ అన్నమాట అమ్మాయి అనుకునే స్టేట్ కి రావాలన్నమాట. అందుకే బాబా చెప్తారు కదా, నిన్ను పూర్తిగా శాశ్వతంగా ఈ మాయ అనే కళ నుంచి బయటపడేద్దామని నా తాపత్రయం. కానీ నువ్వేం అడుగుతావు, ఈ కళ ఇలాగే ఉండనే ఇది ఎంజాయబుల్ గా ఉండేలా చేయి, పాజిటివ్ సొల్యూషన్ మంచి కళ ఉండేలా చేయి అని నువ్వు అడుగుతావు. అసలు కళ ఎందుకురా నీకు బయటపడని నేను అంటాను. కానీ కళ రూల్ ఏంటంటే మంచి జరిగితే చెడ జరగక తప్పదు రూలు. అది మనం చేసుకున్నదే, ఆయనకి సంబంధం లేదు అది. అవునండి. కదండి, మనం తయారు చేసుకున్నదే మన యాక్షన్స్ ద్వారా. నేను అదే అడుగుతున్నాను సార్, మనం చేసుకుంటున్నాం కదా ఇవన్నీ. మనమే చేసుకుంటున్నాం ఇది. ఇది గాడ్ డిజైన్ కాదు కదా అని. అయితే సొల్యూషన్ గాడ్ డిజైన్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇన్కార్నేషన్లోకి ఎలా వెళ్తున్నారు మీరు, ఇవంతా గాడ్ డిజైన్ కదా. హెల్ అండ్ హెవెన్ స్టేట్ ఏది, అది అంతా గాడ్ డివైన్ ప్లాన్ కదా. అవును. అది ఆ రూట్ మ్యాప్, మనం వెళ్ళి రూట్ మ్యాప్ అంతా డివైన్ ప్లాన్ అది కదా. అయితే ఇది కాన్సిక్వెన్సెస్ అవన్నీ మనం ఎవరిని నిర్ణయించనట్లేదు, మనమే నిర్ణయించుకోవాలి. మన యాక్షన్సే కదా. అంటే మన తెలివితోని మనమే నిర్ణయించుకోవాలి అంతే. అంతే అంతే. జయబాబా సార్, నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఒక పర్టికులర్ సంస్కారం ఉందనుకోండి, అది లూజన్ అవ్వాలంటే ఒక జన్మలో అది లూజ్ అయిపోదు కదా, నంబర్ ఆఫ్ జన్మలు అవుతుందండి లూజన్ అవ్వడానికి. ఒక జన్మలోనే అయిపోవచ్చమ్మా, మనకు తెలియదు కదా. ఖర్చు చేసి అనుభవం పొందడమే కదా మనకి. అవునండి. అది ఈ సంస్కారం. నేను ధనవంతురాలుగా పుట్టాను అంటే ప్రాబబ్లీ నా ముందు జన్మలో భేదవాళ్ళు అయి ఉండొచ్చు. అక్కడికి ఈ లైఫ్ తోనే అది అక్కడ బ్యాలెన్స్ అయిపోయినట్ట అని. అంటే మీరు కాదు, మీరు గతంలో మీరు పొందిన అనుభవానికి విరుద్ధమైన అనుభవం పొందడానికి ఇప్పుడు జమీందారయ్యారా, లేకపోతే ఇప్పుడే మీరు ఆరిజినేట్ చేసి నెక్స్ట్ జన్మలో పేదవాళ్ళు అవ్వాలా, మీకు నాకు తెలియదు కదా. కదా. అంటే జస్ట్ అడుగుతున్నానండి. అదే బాబా కూడా ఒక ఆమె బాబాతో చెప్పింది, బాబా నీ దగ్గర రావాలనుకుంటున్నాను, రాలేకపోతున్నాను, మా తల్లి బెడ్ రీడను, ఆవిడకి సేవ చేయడమే సరిపోతుంది నా జీవితం అంతా అంది. అప్పుడు అన్నారు, ఆవిడ చేసిన సేవకి నువ్వు బదులు తీరుస్తున్నావు, నువ్వేం ఎక్స్ట్రా చేయట్లేదన్నారు బాబా. మనకి తెలియదండి ఇదంతా. అంటే మనమే ఆరిజినేటింగా లేకపోతే ఆల్రెడీ ఆరిజినేట్ అయిన దానికి మనం ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నామా అది మనకు తెలియదు. జయబాబు అండి, ఒక చిన్న ప్రశ్న. మాస్టర్ గారు మీరు ఇందాక ఒక కళ చెప్పారు కదా, ఆ కళలో కళ వస్తున్నంతసేపు మనం ఆ కళ యొక్క తీవ్రతని, అది హ్యాపీ అవ్వచ్చు లేకపోతే నైట్ మేర్ అవ్వచ్చు, దాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం కదా. అవునమ్మా. ఈ అనుభవం ద్వారా కూడా మన సంస్కారాల్లో ఏమన్నా మార్పు జరుగుతుందంటారా? మరి కాదండి, కొత్త సంస్కారాలను పోగేసుకుంటూ ఉంటాం కదా. ఇది అంతులేని కథ కింద నడుస్తూ ఉంటుంది ఇది అంతా.
కలవు రావడం వలన కూడా మన సంస్కారాలు ఖర్చు అవుతాయి అంటారు. అలా కాదు మనకి కళ, కానీ అది నిజం జీవితమే కదా. మనం మాయలో గడిపి జీవితం అంతా కలే కదండి. స్థూల శరీరంతో కదా మనం. అంటే ఆవిడ అడుగుతుంది హ్యూమన్ కళ తీసుకునే ఎగ్జాంపుల్, అందులో కూడా సంస్కారాలు అది హ్యూమన్ కళ వేరండి. అది ఎందుకంటే హ్యూమన్ కళను పొందేది మనం స్థూల శరీరంతో పొందాము కదమ్మా. అది సటిల్ ఎక్స్పీరియన్స్ అదంతా కదా. అవును. అంచేత బాబా దానికి ఏం చెప్పారంటే, కళలో సంస్కారములు ఖర్చు అవుతాయి కానీ కొత్త సంస్కారములు పుట్టవు అన్నారు. అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ అండి. ఓకే. ఏమ్మా, అంచేత కళలు మంచివి ఒక రకంగా. ఎందుకని మనకు సహాయం చేస్తాయి, ఖర్చు అవుతాయి. కొత్త సంస్కారములు పుట్టకుండా, అది స్థూల శరీరంతో ఉన్నప్పుడు అది సాధ్యం కాదు. కొత్తవి పుట్టకుండా మనము పాత సంస్కారములు ఖర్చు చేయలేము, కానీ కళలో మాత్రం ఆ సాధ్యం ఉంది అని అన్నారు. జై బాబా. జై బాబా. ఓకే అమ్మా. అయితే బాగానే ఉందమ్మా. చదవండి. Therefore, while the grass conscious human soul, which is now fully conscious, undergoes the experience of opposites in the grass world, the consciousness of the soul has to identify itself a number of times as a male, then as a female, and vice versa, in varied caste, creeds, nationalities, colors, and in different places, as rich one time and then as pauper, sometimes healthy and sometimes sick, and so forth, all the while reviewing opposite impressions, creating opposite impressions, and simultaneously exhausting them by opposite impressions. ఈ పూర్తి స్థూల ఎరుక కలిగినటువంటి ఈ మానవాత్మ ఇప్పుడు మనకి ఈ డైమెట్రికల్ ఆపోజిట్స్ ఇవన్నీ అంటే ఆ ద్వంద్వాల పూర్తి బద్ధ వ్యతిరేకంగా ఉన్నటువంటి సంస్కారాల్ని అనుభవిస్తున్నటువంటి క్రమంలో, అంటే ఇవన్నీ ద్వంద్వానుభవాలే. అంటే మంచికి చెడు కావచ్చు, లేదా ఒక సంస్కారానికి యాజ్ ఇట్ ఈజ్గా వ్యతిరేక సంస్కారం కావచ్చు. అంటే ఇప్పుడు చంపితే రేపు చంపబడటం అనేటటువంటిది. ఇలాగ ఈ ద్వంద్వ అనుభవాలు అనుభవిస్తున్నటువంటి ఈ మానవాత్మ, అంటే ఈ స్థూల ఎరుకతో స్థూల ప్రపంచంలో ఈ ద్వంద్వ అనుభవాలు అనుభవిస్తున్నటువంటి ఈ క్రమంలో ఆత్మ యొక్క ఈ చైతన్యము వీటన్నిటితోనూ ఎలాగా ఒకసారి ఒక దేశానికి చెందినటువంటి వాడిగా, ఇంకోసారి ఇంకో దేశంలో, ఒకసారి పేదవాడిగా పుడతాయి, ఇంకోసారి ధనవంతుడిగా, లేదా ఒకసారి ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడు ఒకసారి రోగిగా, ఒకసారి రాజుగా అయితే అలాగా పలుమార్లు పురుషుడిగా, తర్వాత స్త్రీగా, ఇలాగా ఇవన్నీ కూడా ఈ ఆత్మ యొక్క చైతన్యం వీటితో తాదాత్మ్యం చెందుతూ ఉండాలి అనేది చెప్తున్నారు. అంటే ఈ తాదాత్మ్యం చెందుతూ అంటే ఈ జన్మలో ఇలాగా, మరు జన్మలో మరొకరాగా ఇలాగా తాదాత్మ్యం చెందుతూ వీటి ద్వంద్వాలను అనుభవిస్తున్నటువంటి ఈ క్రమంలోని ఆత్మ పునర్విమర్శ చేసుకోవడం అనేది చేసుకుంటూ ఉంటుంది. అంటే మనకి డెత్, బర్త్ ఈ మధ్యలో ఉండేటటువంటిది ముందు చాలా క్లియర్గా వివరించారు. మంచి స్వర్గస్థితిని, నరక స్థితిని అనుభవించేటప్పుడు ఈ రకమైనటువంటి జీవితాన్ని నేను జీవించకూడదు అనేటటువంటి ఒక పునర్విమర్శ ఒకటి జరుగుతుంది. అంటే నరక స్థితిని అనుభవించిన ఆ టైంలో నేను ఇలాంటి పనులు చేశానా, ఇలా చేసి ఉండకూడదే అంటే అలాగని నేను అనుకుంటున్నానండి. తనకు తాను రియలైజ్ అవుతుంటుంది ఈ రకంగా జీవించకూడదు, ఇది సరైనది కాదు, ఇది శాశ్వతమైనది కాదు అనేటటువంటి సంథింగ్ ఏదో రియలైజేషన్ లోపల అది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అసలు అల్టిమేట్ గోల్ ఏంటి? ఈ చైతన్యం ఈ సంస్కారాల సమతుల్యతను సాధించాలి, పూర్తిగా సంస్కారాలు లేని స్థితిని సాధించాలి అనుకుంటే ఈ క్రమం అవసరమేమో. అంటే పునర్జన్మ ప్రక్రియలో ఈ వదులవ్వడం అనేటటువంటిది విప్పబడాలి కాబట్టి ఈ వదులవ్వడం జరగాలి. ఈ వదులవ్వాలి అనుకుంటే ఆ పునర్విమర్శ అది జరుగుతూ ఉండాలి, అది జరుగుతుంటుంది. అలాగే ఈ వ్యతిరేక సంస్కారాలని ఈ సంస్కారాలు అనుభవించేటటువంటి క్రమంలో
దానికి ఆపోజిట్ సంస్కారాలను సృష్టించుకుంటూ ఉంటుంది. సపోజ్ ఈ పేదవాడిగా పుట్టాడు అనుకుంటే, ఆ పేదవాడిగా పుట్టేటప్పుడు ఆ పేదరికాన్ని అనుభవిస్తూ ధనవంతుడిగా ఉంటే బాగుంటుంది, డబ్బు ఉంటే బాగుంటుంది, ఏ సమస్య ఉండదు. అలాగే ఇప్పుడున్నటువంటి దాన్ని అనుభవించి తృప్తి పడడం ఇలా కాకన్నా లేనిదోరు ఇంకొక దాని గురించి ఆలోచించడం జరుగుతూ ఉన్నప్పుడు దానికి వ్యతిరేకమైనటువంటి సంస్కారాలు సృష్టించుకుంటుంది. మళ్ళీ వాటిని అనుభవిస్తుంది. ఇలాగ ఈ ద్వంద్వాలను అనుభవిస్తూ వీటిలోనే మునిగిపోతుంటూ ఇలాగే వీటిని పునర్విమర్శ చేసుకుంటూ వ్యతిరేక అనుభవాలను అనుభవిస్తూ అంటే సంస్కారాలను ఖాళీ చేసుకుంటుంది, అనుభవాలను అయితే ఇవన్నీ పొందుతూ ముందుకు సాగుతుంది అనేది ఈ పేరాలో చెప్పినట్టు నాకు అర్థమైంది సార్. మీరేమన్నా చెప్పండి. జై బాబా. సార్ సెకండ్ పారా కూడా చదివేయాలా సార్? ఒక్క నిమిషం ఉందామమ్మా, కొంచెం అంటే ఈ లాస్ట్ స్టేట్మెంట్ అది కొంచెం అదే ఆపోజిట్స్ అన్నది కీ ఇక్కడండి, అంత మొత్తం పారాగ్రాఫ్ అంతా. ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఒక్కసారి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సమ్ టైమ్స్ హెల్దీ అండ్ సమ్ టైమ్స్. చెప్పండి బాబు. క్రియేషన్ ఆఫ్ ఆపోజిట్ సంస్కారాస్, ఎగ్జాక్షన్ ఆఫ్ ఆపోజిట్ సంస్కారాస్ ఓకే, మనకు ఒక ఐడియా ఉందండి. రివ్యూయింగ్ అంటే ఏంటో అండి మరి, రివ్యూయింగ్ ఆపోజిట్ ఇంప్రెషన్స్ అది కొంత డౌట్ ఉంది సార్, నాకు తెలియదు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఊహించుకుంటున్నానండి, ఎందుకంటే క్రిటికల్ అనిపించింది అది మనలో. ఇప్పుడు నేను ఒకళ్ళని హత్య చేశాను, హత్య చేస్తే ఒక సంస్కారం ఏర్పడింది, హత్య చేసిన సంస్కారం ఏర్పడిన తర్వాత నేను ఆఫ్టర్ డెత్ రివ్యూ ప్రాసెస్ అనుకుంటే దానికి ఆపోజిట్ సంస్కారం ఏంటి, హత్య చేయబడడం అనేది కదా. కానీ నేను హత్య చేసిన సంస్కారాలు ఆ మోల్డ్ తోటే మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకుంటాను. కానీ నా ప్రయత్నం ఏంటి, ఈ సంస్కారాల నుంచి బయటపడడం, ఈ బంధనం కదా ఇది. అది వదులుచుకోవాలి అంటే నేను హత్యగా చేసిన సంస్కారం బడ్డిని మోస్తున్నాను కనుక దాన్ని వదులుచుకోవాలంటే హత్య గావింపబడాలి, ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకోవాలి నేను. అది రివ్యూ బహుశా ఆఫ్టర్ డెత్ అనుకుంటున్నానండి. తర్వాత బాబా చెప్పారండి రాజుగారు. ఓకే, నేను ఎగ్జాంపుల్తో చెప్పండి. మరణానంతర జీవితంలో రివ్యూ ఉంటుంది. ఎందుకంటే డెత్ గురించి గాడ్ స్పీక్స్లోనే కాకుండా డిస్కోర్సెస్లోను, లిసన్ హ్యుమానిటీలోను చాలా ఎక్కువ చెప్పారండి. దానిలో ఏంటంటే స్వర్గ నరక స్థితులతో పాటు రివ్యూ కూడా ఉంటుంది. ఓసారి వీడిని అలా కూర్చోబెట్టి వీడికి స్క్రీన్ మీద చూపెడతారు మాట, నువ్వు ఎలా జీవించావో చూడని. వీడి చీ 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 అనుకుంటూ ఇది ఇలాగా చేయను అని రివ్యూ అంటే వాడి గత జీవితం ఎలా జీవించాడో అక్కడ ఎదురుగుంటే వాడికి కనపడుద్ది అనమాట. ఈ రివ్యూ స్వర్గ నరకాల్లో జరుగుద్దా లేకపోతే అదే మరణానంతర జీవితంలోనే జరుగుతాయి. ఈ నేషనాలిటీస్ కలర్స్ ఇవన్నీ మామూలు నేషనాలిటీస్ కలర్స్ అని కాదు, వాడి జీవితం ఎలా జీవించాడు హైలైట్స్ అనమాట వాడికి. అందుకనే అక్కడ హీ రీలివ్స్ అని ఉంటుంది డిస్కోర్సెస్లో, హీ రీలివ్స్ హిజ్ లైఫ్ అని, పాస్ట్ లైఫ్ అంతా బొమ్మ కనపడుతుంది అనమాట. చూడోసారి నువ్వు ఎలా కుట్ర చేసావో, నువ్వు ఎలాంటి పనులు చేసావో చూడు అని అక్కడ అంతా కనపడతా ఉంటుంది అనమాట. అప్పుడు వాడు చీ అనుకుని నెక్స్ట్ జీవితం అన్నా బాగా జీవించా అన్నట్టుగా అనమాట. సో వాడికి ప్రతి చోట కూడా వాడు సరిచేసుకోనాక అవకాశాలు కల్పించుకుంటూనే వెళ్తుంది ఈ జీవితం. నెక్స్ట్ జీవితం అయినా ఇలాంటి తప్పుడు పనులు చేయకు అని అన్నట్టుగా. అంచేత రివ్యూ అనేది మరణానంతర జీవితంలో ఉంది అని మనకు క్లియర్గా ఉందండి. ఓకే సార్. అయితే ఆటోమేటిక్ గా ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ వైపు పుష్ చేసేస్తుంది అదే ఆ స్టేట్మెంట్ మొత్తం. అంటే ఇక్కడ కలిపి చెప్పేశారండి. ఆల్ ది వైల్ అంటే ఇవన్నీ ద్వంద్వ అనుభవాలు పొంది ప్రాసెస్ లో ఆల్ ది వైల్ రివ్యూయింగ్ ఆపోజిట్ ఇంప్రెషన్స్, క్రియేటింగ్ ఆపోజిట్ ఇంప్రెషన్స్ అండ్ సైమల్టేనియస్లీ ఎగ్జాస్టింగ్ దెమ్ బై ఆపోజిట్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఈ కలిపి చెప్పేశారంటారా రివ్యూ అన్నది? మరి అంతేనండి, అంతే. ఏ సంస్కారాలు అవసరమైతే అవి పోగేసుకుంటూ కదా.
పరస్పర విరుద్ధమైన సంస్కారాలు అంటే మరి దేనికి అవసరమైతే అది కదా. అవన్నీ పోగు చేసుకుంటూ, ఖర్చు చేసుకుంటూ, అనుభవాలు పొందుతూ ఇది ముందుకు నడుస్తూ ఉంటుంది. అది ఇది ఒక్కసారి సమాప్తి చేసేస్తాను రాజు గారు. ఇది చేయండి. పెద్ద పేరా కదా. అనియా చిన్న డౌట్ హలో. అనియా. చెప్పమ్మా. అనియా చిన్న డౌట్. ఇప్పుడు మనం సపోజ్ ఈ జన్మలో హత్య చేసాం, నెక్స్ట్ జన్మలో హత్య చేయబడాలి. అయితే అది ఆపోజిట్ సంస్కారం మనం అనుభవించాలనుకుంటున్నాం. కానీ ఈ యాతనా శరీరంలో మనం అనుభవించేది దీనికి సంబంధించినది ఎలా ఉంటుంది ఏంటి అది? అంటే మనం చేసుకున్న ఇప్పుడు పాపాలు బ్యాడ్లోని ఇది ఒక పార్ట్ అనుకుంటే అది ఎలా ఖర్చు చేయబడుతుంది? ఇప్పుడు బాబా చెప్పిన ప్రకారము యాక్షన్స్లోకి, సివియర్ యాక్షన్స్లోకి వచ్చేసినటువంటి ఈ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ సివియర్ యాక్షన్ తోటే అది క్యాన్సిల్ అవ్వాలి కదా కదా. అవును. ఓకే. అంచేత అవి మరి అంత పెద్ద క్రైమ్స్ అన్నీ కూడా ఫిజికల్గానే మళ్ళీ అవి రికన్సైల్ చేయవలసి ఉంటుంది అనుకుంటున్నాను నేను. అది నువ్వు యాతనా శరీరం అంటే స్వర్గ నరక స్థితిలో చెప్తున్నావు నువ్వు కదా. స్వర్గ నరక స్థితిలో ఖర్చు అయ్యే వాటి గురించి. కానీ ఇది యాక్చువల్గా మర్డర్ అనేటువంటిది చాలా సీరియస్ కదా. మరి అంటే అక్కడ కూడా బహుశా స్వర్గ నరక స్థితుల్లో కూడా ఈక్వల్లీ అపోజిట్ అనుభవమే. ఇప్పుడు చిన్న తప్పు చేసామంటే దానికి సివియర్ పనిష్మెంట్ అక్కడ మొక్కలు కోసేసి నూనెలో వేపేసి ఇలాగ మనం కథల కింద వింటాం కదా కదా. సో అక్కడ దాని కరెస్పాండింగ్. బట్ ఫిజికల్ యాక్షన్స్ ద్వారా నువ్వు చేసినవి పెద్ద పెద్ద క్రైమ్స్ అన్నీ కూడా ఫిజికల్గా యూనిట్ అండర్గో అవి ఉండొచ్చు. అది నాకు మరి ఖచ్చితంగా నేను బాబా చెప్పిన వివరణలో నేను చూడలేదు. కానీ ఇంతవరకు నాకు అర్థం చేసుకున్నది ఏంటంటే సీరియస్గా మనం చేసినటువంటి క్రైమ్స్ మాత్రం, అంటే చేతల రూపంలో పెట్టేసిన క్రైమ్స్ మాత్రం మనం చేతల రూపంలోనే బహుశా అనుభవాలు పొందవలసి ఉంటుంది. అంటే గ్రాస్ వరల్డ్ లో మీరు అనేది మళ్ళీ పుట్టి గ్రాస్ బాడీతో అదే నేను అంటుంది కూడా అదే. 20% గుడ్, 80% బ్యాడ్ ఉన్నప్పుడు 60% బ్యాడ్ అనుభవించినప్పుడు యాతనా శరీరంలో ఇవేమీ రావు అంటున్నారు కదా. యాక్షన్స్ తో కూడినవి ఏమీ రావు అంటారు. అది అంటే అంతవరకు మనం అర్థం చేసుకోవాల్సింది నా ఉద్దేశం. అలాగే అర్థం చేసుకుంటే సరిపోతుంది. మరీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి కొంతవరకే మనం అర్థం చేసుకోగలం అదే. ఒక్కసారి ఈ పేరా సమాప్తి చేయడానికి ట్రై చేస్తానండి రాజు గారు. టైం కూడా మనకి సరిపోతుంది. అది సో పూర్తి చైతన్యం అయితే పొందేసింది ఆత్మ, మానవాత్మ. కానీ ఇప్పుడు చేసేది ఏమిటి? ఈ పునర్జన్మ ప్రక్రియలో అది పరస్పర వ్యతిరేకమైనటువంటి అనుభవాలను ఈ స్థూల ప్రపంచంలో పొందుతూ ఉంది కదా. పరస్పర వ్యతిరేకం అంటే మనం చెప్పుకున్నాం కదా, డయాగ్నల్లీ అపోజిట్. అది ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఆ పరస్పర విరుద్ధం అంటే పురుషుడిగా స్త్రీగా, పురుషుడిగా స్త్రీగా, పురుషుడిగా స్త్రీగా. అలాగే ఒకసారి చాలా ఉన్నత కులంలో, ఒకసారి అట్టడుగు కులంలో, ఒకసారి చాలా గొప్ప తెగలో, ఇంకోసారి మరొక అల్పమైనటువంటి తెగలో, అలాగే ఒకసారి బాగా డబ్బున్న అమెరికా రాష్ట్రంలో, ఒకసారి ఏమి పైసా లేని ఇథియోపియా, ఆఫ్రికా ఇలాంటి దేశాల్లో, అలాగే ఒకసారి చాలా మంచి తెల్లటి రంగులో, ఒకసారి నల్లటి రంగులో, ఇలా రకరకాల ప్లేసుల్లో సంపన్నుడిగా, దరిద్రుడిగా, ఆరోగ్యవంతుడిగా, రోగిగా, ఇలాగూ. అంటే ఈ రివ్యూయింగ్ అంటే ఇప్పుడు ఇది అయిందా, అయితే నెక్స్ట్ ఇది, అయితే నెక్స్ట్ ఇది, ఇలాగూ ఇవి మారుతూ ఇలా జీవితాలు పొందుతూ ఇది పోవలసిందే. దీనికోసం అనేక సంస్కారాలు పోగేసుకోవాలి, అనేక వెరైటీల సంస్కారాలను కూడా పోగేసుకోవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మనం. ఇన్యూమరబుల్ అండ్ డైవర్స్. ఇన్యూమరబుల్ అంటే రాశి, డైవర్స్ అంటే వాసి, అంటే గుణంలో విభిన్నంగా ఉండేటువంటివి రకరకాలైన సంస్కారాలు. వీటిని పొందుతూ ఉండాలి. బాబా వాడియా పార్కులో అహ్మద్నగర్లో దర్శనం ఇస్తున్నారండి. ఒకసారి ఇస్తూ ఉండగా ఒక వృద్ధుడు, చాలా రాజసం కనపడుతోంది అతని మొహంలో.
కాంతి కూడా కనపడుతోంది. అతను బిచ్చం ఎత్తుకుంటూ ఉన్నాడు. బాబా కొంత డబ్బు, బహుశా 5 రూపాయలు ఎంతో ఆ రోజుల్లో, 5 రూపాయలు చాలా ఎక్కువ ఆ రోజుల్లో, ఇప్పించారు. వాడు వెళ్ళిపోయాక చెప్పారు బాబా, అతను గతంలో ఇదే ప్రాంతానికి రాజుగా ఉండేవాడు, కానీ ప్రజల సొమ్ముని తన శరీర సుఖాల కోసం మొత్తం వినియోగించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అదే ప్రజల దగ్గర బెచ్చం ఎత్తుకుంటూ తను పొందిన అనుభవాలకు బదులు తీర్చుకుంటున్నాడు అని చెప్పారు. అంటే అంత శక్తి ఉంటుందన్నమాట ఆ సంస్కారాల్లో. అవి మనం చదివేయడానికి చాలా సులువుగా కనపడింది ఇదంతా ఎక్స్పీరియన్సింగ్ అపోజిట్స్ అని. కానీ దాని లోతులోకి వెళితే మన జీవితం అంతా కూడా మనం ఇదే చేస్తున్నాం, ఆపోజిట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాము. మనం ఇప్పుడు ఏది అనుభవించినా నేను ఎవరికి అన్యాయం చేశానండి, నాకు ఎంత కష్టం ఇచ్చేసాడు బాబా అని ఆయన మీదకు తోసేస్తున్నాం. కానీ మనం చేసుకున్నదే ఇది కదా. సో దాని యొక్క పర్యవసానం ఇప్పుడు నేను ఈ వ్యతిరేక అనుభవం పొందుతున్నాను అని ఇక్కడ బాబా ఈ పేరాలో చెప్తున్నారనమాట. అంచేత ఈ పునర్జన్మ ప్రక్రియ మొత్తం నడిచేది పోగేసుకోవడము, దీనికి వ్యతిరేకమైన అనుభవాలు, మళ్ళీ వ్యతిరేక అనుభవాలను పోగేసుకోవడము, ఖర్చు చేయడము, పోగేసుకోవడము, ఇది నిరంతరాయంగా నడుస్తూ ఉంటుంది. జై బాబా సార్. అదే మీరు అన్నది వాసి రాసి యాక్చువల్ డిస్కర్సెస్లో చెప్తారండి. అదంటే ఎంత కాంప్లికేట్, మనకి సింపుల్ ఎగ్జాంపుల్స్ కింద చెప్తున్నారు. కానీ ఇక్కడ వాసి అంటే కేటగిరీస్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఉండొచ్చు. మళ్ళీ ఎగ్జాక్ట్ ప్రతి కేటగిరీలోనూ అంతే ఇంటెన్సిటీతో ఆపోజిట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అందుకే త్రాస్ బ్యాలెన్స్ అవ్వడం అనేది అంత హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. ఎక్కడ ఏ వాసిలో తేడా వచ్చినా రాశిలో కానీ మళ్ళీ టిల్ట్ అయిపోతుంది అటు. అరే బాబా కూడా అన్నారు ఐఎమ్ ద పర్ఫెక్ట్ అకౌంటెంట్ అని. మనకి ఆయన కరెక్ట్గా మనం పెట్టి, అందుకే మైవిష్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మైవిష్కి వస్తుందండి. ఆయన పెట్టి సిచ్యుయేషన్ కింద తీసుకుంటే కరెక్ట్ సిచ్యుయేషన్. ఇందాక మీరు అన్నారు కదా తల్లికి సేవ చేస్తున్నాను అంటే మనం అది పేయింగ్ బ్యాక్ అన్నది చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. మామూలుగా సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది జయబాబా. ఇప్పుడు నేను ఈ జన్మలో మంచి పనులు చేస్తూనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు ఇది నాకు చదివాను కాబట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే నెక్స్ట్ జన్మలో అయితే నేను చెడ్డ పనులు చేస్తాను అన్నమాట అన్న ఫీల్ వస్తుంది కదా. అలాంటప్పుడు ఎందుకు మంచి పనులు చేయడం? అల్టిమేట్ గా బాబా యూ నీడ్ టు గ్రో బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్ చెప్పారు కదండి. మంచి బంధనమే అది బంగారం సంకెళ్ళు అన్నారు, చెడు ఇనప సంకెళ్ళు అన్నారు. 2 సంకెళ్ళే. ఈ రెండింటికి బ్యాక్ అసలు కర్తనే నేను కాదు అని కర్మలను ఆచరించడం ఉత్తమం. అది అయితే పద్మిని గారు మీరు అంటుంటే అనిపించింది, అంటే అసలు మరి మంచి చెయ్యాలన్న ఊహ రావడానికి మీరు గత జన్మలో చెడ్డ చేశారు కనుక దట్ ఇన్స్పైర్స్ యూ టు, అంటే అదే కదండి ఇందాక నుంచి ఎక్స్ప్లెయిన్ ఆపోజిట్ పుష్ చేయడం, దాన్ని కౌంటర్ చేసుకోవడానికి మనం పడి తాపత్రమే మంచి కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఆ రివ్యూలో మనం నేర్చుకున్న పాఠం అయి ఉండొచ్చు. అంతే. లేదా ఊహ ఎలా వస్తుందమ్మా ఈ మంచి చెడ్డ అని విచక్షణ రావడానికి ఎన్నో జన్మలు పడతాయి కదా అసలు. అదే సాధ్యమైతే చెడు చేయడం మానేస్తా ఉండే అది అదేండి. అయితే ఇంకా 2 minutes ఉందండి, ఏమన్నా ఉంటే డిస్కస్ చేద్దాం. అంటే సార్ ఇప్పుడు మీరు అంటుంటారు చూడండి, అన్నిటికీ కూడా మై విష్ ఒకటి ప్రమాణంగా తీసుకుంటే జీవించడానికి బాబా ఇవన్నీ అందులోనే కలిసిపోతాయి అని. ఇన్ కేస్ నాకు అనిపిస్తూ ఉంటుంది సార్, ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఏదైనా సర్వీస్ చేయాలి ఏదైనా అంటే ఇదే రుణపడి ఉండి రుణం తీర్చుకుంటున్నామా లేకపోతే, కానీ అక్కడికి వచ్చేటప్పటికి బాబా చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకుంటే ప్రతి ఒక్కరిలో బాబా కలడనే యథార్థ భావానుభూతితో పరోపకారంచే పరులను సేవింప ప్రయత్నించు అంటే అక్కడ ఇన్ని లేవు, అక్కడ ఉండేవాడు బాబాయ్, ఇచ్చేవాడు బాబాయ్, చేసేవాడు బాబాయ్. అంటే అది గత జన్మదా మరు జన్మదా లేకపోతే ఇప్పుడుదా అప్పుడుదా, మరి ఇంక దాంతో సంబంధం మరి ఉండదు కదండి సార్ అక్కడ. గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ ఇవన్నీ బాగా మనకు దొరికి ఉండకపోతే మన సిలబస్ ఎంత భయంకరంగా ఉండేదో తెలుసుకోవడానికే. బాబా దొరికేసిన తర్వాత మా ప్రయాణం అంతా స్పెషల్ ఫ్లైటే.
ఏమ్మా, ఎందుకంటే మన కర్మలకి మనము కర్త కాదు, ఇక బాబాయే కర్త కదా. సార్ ఎప్పుడైతే బాబాని పట్టుకున్నామో ఇంకా హలో, వినబడలేదమ్మా రిపీట్ చేయండి ఒకసారి. పట్టుకున్నప్పుడు అంటే బాబా దామని పట్టుకొని ఉన్నాం, అన్య చింతలు లేకుండా హైయెస్ట్ ఆఫ్ ద హై అని పట్టుకొని ఉన్నాం. మన రెస్పాన్సిబిలిటీ ఏదైనా మనస వాచ కర్మన అంతా అతనిదేనా? అంతే కదా మరి, ఏ బాబా. అందులో ఏం అనుమానం లేదమ్మా. అంటే మనం కాదు డ్రైవర్ సీట్లో ఉన్నది బాబా. అదే ఆ బాబాను పట్టుకోకుండా ఉన్నవాడు డ్రైవర్ సీట్లో నేను అనేది ఉంటుంది. అదే నాకు అప్పుడు చెప్పేయని అనడం అదేనండి. ఆయన ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ చేసినప్పుడు ఆ కౌంటర్ మళ్ళీ ఇంకా ముద్ర పడకపోవచ్చు బహుశా, రిఫరెన్స్ ఆయన కనుక అక్కడ చేసేటప్పుడు. జై బాబా. ఒక టైం కూడా అయిందండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా. జై బాబా.